గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడేస్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ సిమెంట్. సిమెంట్ అంటే ఏంటిది, ఇదేంటిది సబ్జెక్ట్ వచ్చేసి రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. వాట్ ఈజ్ సిమెంట్? సిమెంట్ అంటే ఏంటి? సిమెంట్ ఈజ్ ఎ బైండింగ్ మెటీరియల్. సిమెంట్ ఈజ్ ఏ బైండింగ్ మెటీరియల్. సిమెంట్ అనేది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సిమెంట్లో అగ్రిగేట్స్ అనేది 75% ఉంటాయి. ఒక సిమెంట్లో 75% వాల్యూమ్ అండ్ అగ్రిగేట్స్. Aggregates occupies 75% వాల్యూమ్ ఇన్ కాంక్రీట్. ఒక కాంక్రీట్లో చూసుకుంటే 75% అగ్రిగేట్సే ఉంటాయి. అగ్రిగేట్స్ యూజ్డ్ ఫర్ కాంక్రీట్కి ఏవైతే అగ్రిగేట్స్ యూజ్ చేస్తామో అవనేవి డ్యూరబుల్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, హార్డ్, కెమికల్ ఇనర్ట్స్ అంటే ఎలాంటి కెమికల్స్ అనేవి రాకూడదు. అలాంటి నెక్స్ట్ వెల్ గ్రేడెడ్ అగ్రిగేట్స్ అనేవి యూజ్ చేయాలి. నెక్స్ట్ 0.075 mm to 4.75 mm ఫైన్ అగ్రిగేట్స్ అంటే వీటి మధ్యలో ఉంటే దాన్ని మనం ఫైన్ అగ్రిగేట్స్ అంటాం. లేకపోతే శాండ్, దాన్ని మనం ఫైన్ అగ్రిగేట్ లేకపోతే శాండ్ అంటాం. 0 to 0.75 mm to 4.75 mm. నెక్స్ట్ ఎబో 4.75 mm యూజ్డ్ ఫర్ కోర్స్ అగ్రిగేట్. 4.75 mm కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం కోర్స్ అగ్రిగేట్ లెక్క యూజ్ చేస్తాం. అంటే అది గ్రావెల్ అన్నట్టు. నెక్స్ట్ నామినల్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. నామినల్ మ్యాక్సిమం size of coarse aggregate should be limited to 1/4 of minimum thickness of members. అంటే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ అనేది 1/4కి లిమిటెడ్గా ఉండాలి. మినిమం థిక్నెస్ ఆఫ్ మెంబర్ తోటి కంపేర్ చేస్తే ఇది సిమెంట్. జస్ట్ సిమెంట్ అంటే ఏంటిది, సిమెంట్లో మనం వేసే అగ్రిగేట్స్ గురించి చెప్తున్నాను. మళ్ళీ సిమెంట్లో వాటర్ అనేది ప్రపోర్షన్ ద్వారా తీసుకోవాలి. నెక్స్ట్ వై వాటర్ ఈజ్ యూజ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.